నేనిచ్చే సజెషన్ ఏందంటే ఫస్ట్ గ్రూప్ 1 క్లియర్ చేసి ఇక్కడ సెటిల్ అయ్యి తర్వాత ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని ఉపయోగించుకొని మీరు యూపీఎస్సీ స్టార్ట్ చేస్తే బావుంటది. యూపీఎస్సీ అనేది ఎవ్రీ ఇయర్ అక్కడ వస్తూ ఉంటుంది. స్టేట్ లెవెల్ ఏందంటే చాలామందికి ఐడియా ఉంటుంది. స్టేట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి. ఇక్కడ రావడమే 2-3 ఇయర్స్ గ్యాప్‌తో నోటిఫికేషన్ వస్తుంటుంది. సో ఇక్కడ ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సైకలాజికల్‌గా నెగెటివ్‌లోకి వెళ్ళి అట్లా బాధపడడం కన్నా ఫస్ట్ ఇది క్లియర్ చేసిన తర్వాత అది ఏదైతే సపోజ్ 2000 ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే 2014 తర్వాత నోటిఫికేషన్ లేదు. 20లో సపోజ్ 2020లో ఒక నోటిఫికేషన్ ఉంది. ఎగ్జామ్స్ క్లియర్ చేసినారు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి అట్లీస్ట్ 2-3 ఇయర్స్ టైం ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ పీరియడ్లో దే కెన్ గో ఫర్ ద యూపీఎస్సీ. ఎందుకంటే అక్కడ సేవ్ అవుతుంది, టైం అంతా సేవ్ అవుతుంది కాబట్టి. లేదు ఒకవేళ యూపీఎస్సీలో పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇక్కడ సర్వీస్ కౌంట్ అవుతుంది కాబట్టి సపోజ్ మన కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కానీ మున్సిపల్ కమిషనర్స్కు డీసీ వీటికి ఏంటంటే సిన్స్ ద ఎంటరింగ్ అపాన్ ద ఆఫీస్ ఫ్రమ్ స్టార్టింగ్ డే టు అప్ టు 8 ఇయర్స్ ఎవరైతే 8 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకు దే కెన్ గో ఫర్ ద కన్ఫర్డ్ ఐఏఎస్. కన్ఫర్డ్ ఐఏఎస్కి స్టేట్ సర్వీసెస్ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఎప్పుడు అతను సర్వీస్లోకి జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి 8 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్కి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇటు సర్వీస్ కౌంట్ అవుతుంది, అట్ ది సేమ్ టైం యూపీఎస్సీ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. కాబట్టి మై సజెషన్ ఈజ్ బెటర్ టు స్టార్ట్ ఫ్రమ్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 దీస్ ఏవైతే సర్వీసెస్ ఉంటాయి వీటి నుంచి స్టార్ట్ చేసి గో ఫర్ ద యూపీఎస్సీ.